నమస్తే మేడం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువైన నమః. మహర్షి పత్రిజీ గారి సదస్సుడు ఆత్మ ప్రణామము. ఈరోజు సమగ్ర జీవన శైలిలో మనం ముద్రల గురించి తెలుసుకుందామండి మాస్టర్. ఇంకొక ముద్ర వచ్చేసి కీళ్ల ముద్ర. ఈ కీళ్ల ముద్ర వచ్చేసి మన యొక్క కుడి చేతిలో భూతత్వం అన్నమాట. ఈ పృథ్వీతత్వం. ఈ పృథ్వీతత్వం వచ్చేసి ఈ ఉంగరపు వేలుని ఆనించి ఉంచాలి. కుడి చేతిలో వచ్చేసి మధ్య వచ్చేసి ఆకాశదానికి ఆనించి ఉంచాలి. ఈ రెండింటిని మన తొడల మీద ఇందాక ఎలా చెప్పానో అదే విధంగా ఆకాశం వైపు ఉంచేసి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ కీళ్ల ముద్రని, దీన్ని కీళ్ల ముద్ర అంటారు. ఈ కీళ్ల ముద్ర వలన మనం ప్రతిరోజు వచ్చేసి 4 సార్లు చేయవచ్చు. 15 నిమిషాలు చొప్పున రోజుకి 4 సార్లు కీళ్ల ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా బాగా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 6 సార్లు 30 నిమిషాలు చొప్పున చేయొచ్చు. 6 సార్లు. ఈ ముద్ర కీళ్ల నొప్పులను పనిచేస్తుంది. కుడి చేయి పృథ్వీ ముద్రలో ఉంచుకుంటాము. దీనివల్ల లోపాలను, అదేవిధంగా శరీరంలో కదిలే భాగాలలో శక్తినిచ్చును. మనం ఎడమ చేయి ఆకాశ ముద్రలో ఉంచుకుంటాం కాబట్టి దీని వలన శరీరంలో జాయింట్ల వద్ద లోపించినటువంటి ఆకాశ తత్వాన్ని పనిచేస్తుంది. ఈ ముద్ర ఆర్థరైటిస్, గౌటుకు చాలా బాగా పనిచేయును. కావున ఇది పృథ్వీ ముద్ర మరియు ఆకాశ ముద్రల సమ్మేళనం కాబట్టి దీన్ని కీళ్ల ముద్ర అని అంటారు. మాస్టర్, ఇవి 2 ముద్రలు అన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. మళ్ళీ ఒకసారి చూపండి సార్ ముద్ర. ఇప్పుడు చూపించింది ఆకాశం. ఓకే. కుడి చేతులు వచ్చేసి పృథ్వీతత్వం వస్తుంది. ఇలా ఎడమ చేతులు వచ్చేసి ఆకాశ ముద్రలో పెట్టుకోవాలి. మధ్య వేలుని బొటన వేలికి టచ్ చేసి ఉంచాలి. కుడి చేతిలో ఉంగరపు వేలుని బొటన వేలికి టచ్ చేసి ఉంచి చక్కగా మన తొడల పైన పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. కళ్ళు మూసుకొని ఇది ఆకాశం వైపు ఉండేటి చూసుకోవాలి మన అరచేతులను. ఓకే మాస్టర్.